తేట పలుకులతో లోతైన భావనలు అందించిన అన్నమయ్య వర్ణనాత్మకంగా కూడా అనేక సంకీర్తనలు రచించాడు. ప్రబంధ కవులను తలపించే వర్ణనలు, కొన్ని ప్రబంధాల్లో కూడా లేనంత గొప్ప మౌలిక వర్ణనలు ఉన్నాయి ఇందులో. దానికోసమని ఒక సంకీర్తన. ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని సొబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని సొబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే. అలమేలు మంగ వెంకటేశ్వరుని అర్ధాంగి. ఈ అర్ధాంగి అతని ఈ అలమేలు మంగని అంటున్నాడు. సౌందర్య రాశి ఆవిడ, మూర్తీభూత లావణ్యం. ఆ దృష్టితోనే ఈ తర్వాత చరణాలన్నీ వస్తాయి. ఏమని పొగడుదుము అంటే వర్ణనాతీతమైన సౌందర్యం నీదని చెప్తున్నాడు ఇక్కడ. అలమేలు మంగను సౌందర్యానికి ప్రతినిధిగా చెప్తున్నాడు. ఆమని సొబగుల అలమేలు మంగ అంటాడు. చాలా కొత్త ప్రయోగం ఇది. ఎలాంటి సౌందర్యం? సొబగు అంటే సౌందర్యం. ఎలాంటి సౌందర్యం అంటే వసంత సౌందర్యం. వసంతానికి ఉండే సౌందర్యం నీకుంది. అలాంటి అలమేలు మంగ ఏమని పొగడదు నిన్ను అంటాడు. నీ అందం వర్ణనాతీతం అని చెప్పడం అని చెబుతూ పల్లవిలో చరణాల్లో మళ్ళీ వివరణ ఇస్తాడు. చెబుతూనే ఉన్నాడు. అది పద్ధతి. తెలి కన్నుల నీ తేటలే కదవే వెలయగ బిభునికి వెన్నెలలు. పులకల మొలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పానుపులు. నీ తెల్లని కన్నులు అన్నాడు. అంటే ఏమిటి? కనుపాపలేమో నీలాల కనుపాపలు, నల్లనివి. చుట్టూ ఉందే ధావళ్యం, అది దాని చుట్టూ తెల్లగా ఉంటాయి. ఆ తెలి కన్నుల నీ తేటలే కదవే, వాటిలోని తేటదనం ఉందే అది ఏది? వెలయగ విభునికి వెన్నెలలు. అంటే నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఆ తెల్లని కన్నులు, వాటిలోని తేటలు, ఇవే వెలయగ విభునికి వెన్నెలలు. నీ విభుడైన వెంకటేశ్వరుడికి వెన్నెలలు అన్నాడు. అంటే అంతటి సౌందర్య రాశి అని చెప్పడం. పులకల మొలకల పొదులివి కదవే. ఈ పొది అంటే అమ్ముల పొది ఉంది, ఒక నిలయం, ఒక స్థానం. ఇది పులకల మొలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పానుపులు అన్నాడు. పులకల మొలకలు అంటే పులకాంకురాలు అంటాం. అది అచ్చ తెలుగు మాటల్లో చెప్తున్నాడు. ఆ పులకల మొలకల పొదులు అంటే అమ్ముల పొదుల్లో ఉన్న పొది, అవి కదవే పలుమరు పువ్వుల పానుపులు. అంతేకాక తీయని నీ మోవి తేనెలే కదవే వియ్యపు రమణుని విందులివి. ముయ్యక మోసిన మొలక నవ్వు కదే నెయ్యపు కప్రపు నెరిభాగాలు భాగాలు. ఇక్కడ మళ్ళీ ప్రాసంలో ఎక్కడ వదిలిపెట్టలేదు. తీయని, వియ్యపు, ముయ్యక, నెయ్యపు. సరే, తీయని నీ మోవి తేనెలే కదవే వియ్యపు రమణుని విందులివి. ఇక్కడ కొంచెం ఆంగిక శృంగారం ఉంది.
పెదవిలో తేనెలు ఉన్నట్టు వర్ణించడం అనేది మనకు కవి సమయమే. అమృతం ఉందని, తేనెలు ఉందని, అందుకే అధరామృతం అంటారు. ఇతను చెప్పింది అధరమధు అన్నమాట. నీ మోవి తేనెలే కదవే, నీ పెదవిలో నుంచి వెలువడే తేనెలు అవి వియ్యపు రమణుని విందులవి. వియ్యపు రమణుడు అంటే ఏమిటి? వియ్యమందిన రమణుడు అంటే పెళ్ళాడినటువంటి నీ రమణుడు, అతనికి విందులు. ముయ్యక మూసిన మొలక నవ్వు కదే అంటే అప్పుడప్పుడు అలా నవ్వినట్టు నవ్వి నవ్వును దాచుకోవడం ఉంది. ఇది అరనవ్వు అనే సరదాగా అన్నాను నేను ఎక్కడో. అరనవ్వు, ముయ్యక మూసిన మొలక నవ్వు అంటే నవ్వు వస్తుంది, నిండారా నవ్వాలని అనిపిస్తుంది, కానీ అది మూసిన అటువంటిది. మొలక నవ్వు కదే, మళ్ళీ కొత్త ప్రయోగం మొలక నవ్వు. చిరునవ్వుకి కొత్త ప్రయోగం. ఎన్ని చేశాడు నవ్వులు, ఎన్ని రకాల నవ్వులు. ఒక దాదాపు పరిశోధకుల అభిప్రాయం 150 రకాల నవ్వులు ఉన్నాయి ఇతని సంకీర్తనల్లో. ఇవి ఆ మొలక నవ్వులే, ఆ చిరునవ్వులే నెయ్యపు కప్రపు నెరిభాగాలు. అవే స్నేహంతో కూడుకున్నటువంటి కప్రపు నెరిభాగాలు, కర్పూరపు భాగాలు. ఇప్పుడు భాగాలు అనేవి ఇప్పుడు మర్చిపోయారు. భాగాలు అనేవి మన పోక ముక్కలు, ఉన్నాయి కాయలు, వాటిని అలా కత్తిరించి భాగాలు. ఆ చిన్నప్పుడు భాగాలు తింటావా, ఇదిగో భాగాలు, ఇది కప్రపు నెరి భాగాలు అన్నాడు. కర్పూరంతో కూడుకున్నటువంటి భాగాలు. ఇంకో చరణంలో, చివరి చరణంలో, కైవసమగు నీ కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరి నగరు అన్నాడు. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నీను ఆమని సోబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఇక నీను ఆమని సోబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. పులకల ములకల పొదులివి గదవే, పులకల ములకల పొదులివి గదవే, పలుమరు పువ్వుల పానుపులు. పులకల ములకల పొదులివి గదవే, పలుమరు పువ్వుల పానుపులు. ఏమని పొగడుదుమే, ఇక నీను ఆమని సోబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే.
కదే ముయ్యక మూసిన మొలకనవు కదే నేయవు కపురపు నెరిబాగాలు ముయ్యక మూసిన మొలకనవు కదే నేయపు కపురపు నెరిబాగాలు ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని సొబగుల పరమేల్ మంగ ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే కైవసమగుని కాగిలే గదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు కైవసమగుని కాగిలే గదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావుకున్న మీ తమకములే కదే తావుకున్న మీ తమకములే కదే కావించిన మీ కళ్యాణములు తావుకున్న మీ తమకములే కదే కావించిన మీ కళ్యాణములు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల పరమేల్ మంగ ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర తెలుగే సగినల మంచపు అర్థం కాదు, జాజర అంటే ఏమిటో తెలియదు. కానీ చిత్రం ఏమిటంటే ఇప్పుడు ఇది కూడా జాజర 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 అని వస్తుంది. గొబ్బిళ్ళలో ఏ రకంగా ఉంటుందో అది ఇలాంటిదే. ఈ జాజర పాటలు అని నేను తెలంగాణలో నా చిన్ననాడు కాముని పున్నమ సందర్భంగా పల్లెటూళ్ళలోనే కాముని పున్నమి అని పాటలు పాడుతూ వచ్చేవాళ్ళు, ఈ పని పాటలు చేసేవాళ్ళు. నగరంలోనేమో హైదరాబాద్ నగరంలో హోలీ, అది ఉత్తరాహుల పర్వం. ఇక్కడ ఏం విన్నానంటే ఆశ్చర్య, ఇప్పుడు మళ్ళీ వింటుంటే ఏమన్నాను, జాజర జాజర జక్కుల పాప అదిగోండి ఇదిగోండి ఇత్తడి గుండు గుండు మీద గండిపోయి వెతర పెట్టే మోదరాజు పోయి తాడూరెక్కి తాడూరంతా దండై నిలిచి, ఈ వరుసలో పోతుంది. నిలిచి కొట్టిరా నీలంపురాయి తలచి కొట్టిరా తాళంపు బుర్ర. కొన్ని అర్థాలు కావు. ఇది అచ్చంగా జానపదుల నోళ్లలో పలికిన పాట. ఇది దాన్ని తీసుకున్నాడు పల్లవిగా. జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా
సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా. జగడపు చనవుల జాజర. జాజర అంటే ఇంతకు ఏమిటి? ఈ పాటలు పాడారనేది అన్నమయ్య కంటే ముందే శ్రీనాథుడు తన కావ్యంలో జాజరంచు మృదు చర్చరి గీతులు పాడిరి అన్నాడు. జాజరా జాజరా అని పాడారు. ఇప్పుడు జాజరి జాజరి దక్కుల పాప అన్నాను కదా నేను. అలా ఇది శ్రీనాథుడు ప్రయోగించాడు. అంటే అన్నమయ్యకు ముందే జన వ్యవహారంలో బాగా వాడుకలో ఉన్న పల్లె పదం, దాన్ని తీసుకొని ఒక సంకీర్తన రచించాడు. జాజరలో చేసే పని ఏమిటంటే రంగుల నీళ్లు ఒకరిపైన ఒకరు సరసాలాడుతూ చల్లుకోవడం, రంగుల పొడి కూడా చల్లుకోవడం, బుక్క మొదలైనవి. ఇది మళ్ళీ హోలీలో జరిగే పని. ఇది మనం ఉత్తరాహుడు చేసుకునే హోలీ పండగ ఉంది, అందులో జరిగేది ఇది తీసుకున్నాడు. అది జగడపు చనవుల జాజర. ఈ జాజర ఆడుకునేటప్పుడు, ఈ రంగుల నీళ్లు చల్లుకునేటప్పుడు, రంగుల పొడులు చల్లుకున్నప్పుడు, అప్పుడు కొంచెం మధ్య మధ్య జగడాలు, చమత్కారంగా ఒకరికొకరు కయ్యం అయినా మళ్ళీ ఒక రకంగా కయ్యాలాడుతూనే మళ్ళీ చనువుగా ఉంటారు ఒకరికొకరు. ఎవరు? ఈ చెలులు, ఈ అతిమలు. సగినల మంచపు జాజర అంటాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సగినల మంచం అంటే బొమ్మలు ఉన్నటువంటి మంచం. ఏ బొమ్మలు ఉన్నాయి మంచం మీద? రతిక్రీడా సంబంధమైన బొమ్మలు వాటి మీద ఏర్పాటు చేసేవాళ్ళట. చిలకల బొమ్మలు అన్నమాట ఇవి. ఇది ఈ ప్రయోగం ఇప్పుడు తెలియదు మనకు. అసలు మంచాలు ఆ పద్ధతి వేరు కదా ఇప్పుడు అని అలాంటి జాజర ఆడతారు. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపమున చల్లన పుప్పొడి జారగ పతిపై చల్లేరతివరు జాజర. ఇప్పుడు ఇక్కడ పుప్పొడి పతిపై చల్లేరు అనే దాంట్లో ఇది రంగు పొడి బుక్క. ఏ పది మీద? వెంకటపతి మీదనే. మొల్లలు తురుముల, మల్లెలు. ఈ మొల్లపూలు ఉన్నాయి, అవి కొప్పులో ముడిచి, అవి మామూలుగా కాదు నిండుగా ముడవడం వల్ల ఇది వీడు ఆడేటప్పుడు అది ఆ బరువు కనిపిస్తుంది. మొల్లల తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపమున మంచి సరసాల మురిపాలతో జల్లన పుప్పొడి, జల్లు అనేటట్టు లేక చల్లన పుప్పొడి జారగా పతిపై చేతుల్లో నుంచి పుప్పొడులు, పూల పొడులు జారుతూ ఉండగా అవి పతిపై చల్లే రతివలు జాజర. అప్పుడు రమణులు ఈ పుప్పొడులు పతి విభుని మీద తల్లుతారు అని చెబుతున్నాడు అన్నమాట. తర్వాత భారపు కుచముల పై కడు సింగారము నెరపేటి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర. కుచభారంతో ద్వారపు కుచముల, పరువైన కుచములు అంటాడు. మళ్ళీ శృంగారవరణలో కూడా దిట్టనే అన్నమయ్య. భారపు కుచముల పై కడు సింగారము నెరపేటి గంధవుడి. ఇది కుచముల పైన చల్లినటువంటి గంధవుడి ఉంది. గంధం అంటే గంధ పొడి, అది సింగారం కలిగిస్తుంది. చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర. దగ్గరగా ఉన్నటువంటి భర్త మీద, ఆ విభుని మీద పడతులు
చల్లేరు జాజర. అంతటితో చివరి చరణం ఇంకోటి ఉంది. ఇక్కడ ఎవరు ఆ పతి, ఎవరు ఆ భర్త, ఎవరు అంటే మరొకరు కాదు. పతి అంటే వెంకటపతే. అది ప్రతిదానికి అన్వయం. ఏది చేసినా చివరి చరణంలో ఇష్టదైవత నామం ఎప్పుడు ఉంటుందని అనుకున్నాం కదా, అది ఉంది. ఇంతకు ఇది జరిపేది ఆ పతి వెంకటపతి. బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళం. పంకపు పూతలు అన్నాడు. పంక అంటే బురద అంటే అది కాదు, చిత్తడి చెమట. ఈ ఆడుతూ ఉంటే కూటమి పెనగేడి దగ్గరగా కౌగిలించుకుంటూ ఉంటే ఆ పరిమళం, ఆ చెమట పరిమళం వచ్చిందని. స్వేద పరిమళం అన్నమాట. శృంగార సంబంధమైన స్వేదం ఇది. వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర. ఈ వెంకటపతి మీద వెలదులు ఏ పొడి చల్లుతున్నారంటే కస్తూరి పొడి. అది చెప్తున్నాడు. జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా. తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, చల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, చల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, చల్లేరతివలు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా. భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధబొడి, భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధబొడి, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, సారెకు చల్లేరు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా.
పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళం బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళం వెంకటపతిపై వెలగులు నించేరు వెంకటపతిపై వెలగులు నించేరు సంకుమదంబుల జాజర వెంకటపతిపై వెలగులు నించేరు సంకుమదంబుల జాజర సంకుమదంబుల జాజర జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల జాజర జగడపు చనముల జాజర జగడపు చనముల జాజర. ఈ మొత్తం చరణంలో కూడా మళ్ళీ అన్ని చరణాల్లో కూడా ప్రాసనీయత అద్భుతంగా పాటించాడు యతితో పాటు. ఇది జాజర అని పాటలప్పుడు మనం ఇప్పుడు ఉయ్యాల పాటలాగే అవి జాజర పాటలు ఉండేవి. ఆ జాజర పాటల్లో తీసుకొని ఆ జాజర పాటలు పాడే శైలిలోనే ఈ సంకీర్తన రచించాడు మహానుభావుడు.